నాలుగైదు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అంతకుముందు కురిసినటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట, తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదాక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతును ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకు, పాలకులు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం. రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారైనా పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట వేసుకున్నాక నీళ్లు రావు. నీళ్ల కోసం పోతే ఇప్పుడే చెప్పారు సోదరుడు, నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు. నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు. నీళ్ళు వచ్చాక కరెంట్ రాదు. కనీసం లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉండదు. ఇవాళ రైస్ మిల్లర్స్ కానీ ఇతర అందరు కూడా ఇవాళ తాళ్ళు పేరుతోని, తేమ పేరుతోని, తరుగు పేరుతోని మొత్తం ఇష్టానుసారంగా ధర తగ్గించి ఇవాళ తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి. ఇలా పంట అట్లా అయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలన్నీ కూడా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నెముక, రైతు నడుచుకుంటేనే మంచిగా ఉంటుంది,